హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కాంబినేషన్లో చేసుకునే ఈ గోంగూర చికెన్ కర్రీ ఎప్పుడన్నా ట్రై చేస్తారా అండి? ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ గోంగూర చికెన్ కర్రీ రైస్లోకే కాదు, బిర్యానీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి ఒకటి పెట్టేసుకోండి. 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని గోంగూర కట్టలు 2 తీసుకుంటున్నాను. ఇవి మీడియం సైజులో ఉండే కట్టలండి. ఆకు పరంగా చూసుకుంటే 100 గ్రామ్స్ ఉంటుంది ఆకు. ఇలాగా కడిగేసుకొని కడాయిలో వేసుకొని ఆకు అనేది మెత్తబడి మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆకు అనేది ఇలా బాగా దగ్గరికి రావాలండి. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆకు ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారబెట్టేసుకొని మీది పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక ప్యాన్ ఒకటి పెట్టేసుకోండి. 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజులో ఉండే ఒక ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు, 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అవి కూడా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత నేను చికెన్ 1/2 kg తీసుకుంటున్నాను. ఇవి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. నేను 1.5 స్పూన్ దాకా వేసాను. కారం కూడా వేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ ఉడకడానికి వాటర్ ఏం అక్కర్లేదండి. చికెన్లోనే వాటర్ ఊరుతాయి. ఆ వాటర్ తోటి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత చికెన్ అనేది 75% ఉడికిన వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోకి ధనియాల పౌడర్ 1.5 స్పూన్ దాకా వేసాను. సాల్ట్ ఏమైనా తగ్గినట్లయితే చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూరను కూడా మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ గోంగూర కూడా చికెన్లో బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ పాటు కలుపుకోవాలండి. గోంగూర అనేది చికెన్కి బాగా పట్టాలి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మీ గోంగూర కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఇంతేనండి. గోంగూర బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. ఇది రైస్లోకే కాదండి, బిర్యానీలోకి, రోటీల్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.